నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తాజా అప్డేట్, మనం రెండు అంశాలు ఇప్పుడు ప్రస్తావిద్దాం. ఫస్ట్ ఒకటి, మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి అనిల్ చోక్రా ఆయన 3 రోజుల కస్టడీకి అయితే తీసుకున్నారు. మరి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. మరి ఈ రోజు రేపు కూడా నిజాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి రెండో అప్డేట్ ఏంటంటే, వైసీపీలో ఎమ్మెల్సీలు అందరూ కూడా 6 అయితే ఉన్నారు. 6 కూడా రాజీనామా చేశారు. ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, వైసీపీ పార్టీలో ఇప్పటికీ ఫస్ట్ ఒక అంశం ఏంటంటే ఎమ్మెల్సీలు అందరూ కూడా రాజీనామా చేశారు. అయితే మరో పక్కేమో ఇప్పుడు సిట్టు మద్యం స్కామ్కు సంబంధించి సిట్టు దూకుడు పెంచింది. అనిల్ చోక్రా అనే వ్యక్తి ఇప్పుడు ఆయన అసలు పాత్ర ఏంటి సార్? అందులో ఆయన ద్వారా ఇప్పుడు అన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సిట్టు ద్వారా మనకు వచ్చే వెలుగులోకి వారుతుంది. అసలు ఏం జరగబోతుంది ఈ అంశాలు? ఇప్పుడు ముందుగా ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఏమయ్యా ఎందుకు రాజీనామా చేశారని అడుగుతారు కదా, మీలా విలేకరులు ఎవరో ఒకరు అడిగితే అతనితోటి ఎవడలేకపోతున్నాం ఉండి అతని విధానాలు నచ్చట్లేదండి. సహజంగానే అదే చెప్తారు. మరి తీసుకున్నప్పుడు నచ్చినాయా, ఇప్పుడు నచ్చలేదా అని అడుగుతారు ఎవరో. అవునండి, అప్పుడు నచ్చినాయి, ఇప్పుడు నచ్చలేదంట. అంతే కదా. ఎవరైనా రాజీనామా చేసి వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అలాగే చెప్తారు. ఒకవేళ మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేసి పోవాలేదు, మీరు పదవి ఇచ్చిన వెంటనే తెలిసిపోద్ది కదా అతని గురించి, అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదంటే అప్పుడు అధికారం ఉంది, ఏదన్నా అంటే టికెట్ తీసేస్తారు కదా అని భయం వేసిందని చెప్తారు. ఇప్పటికే భయం ఉంది వాళ్ళలో. నేను ఒక ఆయన చెప్తున్నాడు అలాగా. అంటే ఏంటంటే ఆ చెర ఇడిపించుకుని పోదామని చూస్తున్నారు వాళ్ళు. అంటే దీంట్లో 2 రకాల అర్థాలు ఉంటాయి. చాలామంది అధికారం లేనప్పుడు వాళ్ళతో ఎందుకు, అధికారం ఉన్న వాళ్ళ వైపుకి వెళ్ళిపోవాలి, లేదా అది సహజంగా కొంతమంది చేసే పని. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు, చీమలు చేరినట్టుగా, చెరువులో కప్పలు చేరినట్టుగా. అది ఒక రకం. రెండో రకం ఏముంటుందంటే, ఇక ఎప్పటికీ ఈ పార్టీ మళ్ళీ అధికారం రాదు, వీటితో పాటు మనకి ఎందుకు పోదాం అనుకుని ఇంకో రకం ఉంటారు. ఇప్పుడు అతనిలో ఇవాళ కాకపోతే రేపన్న అధికారంలోకి వచ్చే ఉందనుకోండి అవకాశం ఉంటారు. 4 ఏళ్ళు గడిపేస్తే మళ్ళీ అధికారం వస్తే అప్పుడే చూసుకోవచ్చు అని. ఆ అవకాశం ఏ కోసమైనా కనపడతలేదు. ఎంత దూరం నుంచి జాతక బైనాకులర్స్ పెట్టి కూడా చూస్తే ఎక్కడి నుంచైనా ఒక వెలుగు రేఖ కనపడదేమో చూస్తే అంతా గాఢాంధకారం కనిపిస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది నాయకులు, కొంతమంది వాళ్ళ మనుషులు నరవానరం అంటారు, నరవానరాల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటి ఏం అర్థం అవట్లేదు వీళ్ళకి. సరే ఇంకా మనకు వద్దురా బాబు అనుకుని నిజంగానే సఫర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటి అనవసరంగా వచ్చి చేరం, వీటితో మనకి ఎన్నో అవకాశాలు ఇస్తానంటే అతను నమ్ముకుని ఉన్నాం. అతను రాష్ట్రాన్ని పాడు చేసాడు, తను పాడయ్యాడు, మన భవిష్యత్తు కూడా పాడు చేసాడు. మనం ఏదో దారి చూసుకోవాలి, ఇక నుంచైనా సరైన దాంట్లో నడవాలి అనుకుని కొంతమంది మంచి ఆలోచనతో ఉంటారు. ఇలా రకరకాల కారణాలతో 6 రాజీనామా చేసి మాకు వద్దని చెప్పేసి బయటకు పోదాం. అందులో ఒకళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకున్నట్టున్నారు. మిగతా 5 ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు, మేము వెళ్ళిపోవాలంటున్నారు. దాన్ని ఆ చైర్మన్ గారికి అప్లై చేసుకున్నారు. ఆయన దాని మీద నిర్ణయం తీసుకుంటా పెండింగ్లో పెట్టాడు. పెండింగ్లో పెట్టాల్సిన అవసరం వాళ్ళకే కూడా లేదు. ఎన్నాళ్ళు ఆపుతారండి? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం మాకు వద్దని వెళ్ళిపోతున్నారు. వద్దని పోతే పోండి హేనాలు. సాధారణంగా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసిన, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీయే సస్పెండ్ చేసి మేము ఇచ్చిన పదవిలో ఉండేలా మాట్లాడుకో, రాజీనామా చేయి అని ఛాలెంజ్ చేయాలి. అలా ఛాలెంజ్ చేస్తే టకాలమని రాజీనామా చేస్తే అది వెంటనే అవతల వాళ్ళకి దాఖలైపోద్ది ఆ ఎమ్మెల్సీ సీటు. అది అందుకు వీళ్ళు ఏం చేశారంటే ఎత్తుకుపోయేది అన్నట్టుగా వాళ్ళని రాజీనామా ఆమోదించకుండా, వాళ్ళు ఫ్రీగా అటుపక్క వెళ్ళిపోయి మాట్లాడకుండా, ఒకవేళ వాళ్ళు అసెంబ్లీ కౌన్సిల్లోనే ఉండి ఏదైనా బిల్లుకి వాళ్ళ పార్టీ లైన్ దాటి చేస్తే అనర్హత వేటు పడేలాగా ప్లాన్ చేసుకున్నారు. అలాగే అనర్హత వేటు వేస్తే ఏమవుతుంది, వాళ్ళకి కొన్నాళ్ళ అవకాశాలు ఉండవు. అంచేత దాని గురించి వాళ్ళు ఇబ్బంది పెడతాం అనుకుంటున్నారు. వీళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టలేరు. ఏంటండి, వాళ్ళు అలాగే ఉండి మాట్లాడతారు. ఇక రేపు నుంచి చూడండి, వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా అంగీకరించి వాళ్ళని వదిలిపెట్టలేదు అనుకోండి, వాళ్ళు అంగీకరించలేదు అనుకోండి, బహిరంగంగా విమర్శించేస్తారు. ఏం చేస్తారు? వైసీపీ ఎమ్మెల్యే అనేసి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అరాచకవాదం, అతను నమ్మకం రా బాబు, మేము నమ్మి మేము దెబ్బైపోయామని చెప్తాం మొదలెట్టారు వాళ్ళు. ఎంత నష్టం వాళ్ళకి. మేము పార్టీకి ఎంత సపోర్ట్ కూడా, ఎంత నిలబడి ఉన్నాము. ఇంకా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ బలాన్ని నిలబెట్టుకుందామని ప్రయత్నం చేసినా అది జరగని పని. ఇక దేనికో దానికి సిద్ధపడాలి, వదులుకోవాలి. ఇప్పుడు ఆ చైర్మన్ గారు ఎన్నాళ్ళు ఆపగలుగుతాడు? ఏంటండి, మ్యాక్సిమం డిలే చేయగలుగుతాడు. ఆయనకే అప్రతిష్ట. వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదండి. వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం, పార్టీలు ఇలాగా జగన్మోహన్ రెడ్డికి ఇంకా అనుకూలంగా ఉన్న వ్యవహరించిన వ్యక్తులు కానీ, శక్తులను కానీ
నాయకులను కానీ భవిష్యత్తులో వాళ్ళకి దారి ఇవ్వకూడదు. వాళ్ళకి అనవసరంగా మనం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి అతన్ని ప్రజలు చీకొట్టిన అతని వెనకాల మనం ఉన్నందుకు ఏ రాజకీయ పార్టీ కూడా మన దగ్గర చేరనివ్వట్లేదు అనేటువంటి మెసేజ్ అయితే వెళ్ళాలి. మోషన్ రాజు గారు కూడా చైర్మన్గా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన వ్యవహరించవచ్చు. ఒక మెంబరు నేను రాజీనామా చేస్తున్నాను నన్ను వదిలేండి అంటే కూడా ఆయన ఆపడానికి ఎంత చైర్మన్ అయినా సరే ఆయనకి కూడా హక్కు లేదండి. అది మీకు రేపు మాపో ఆమోదించక తప్పదు. ఆయన చేస్తారు, కొంచెం డిలే చేయగలుగుతాడు కానీ ఆమోదించక మాత్రం తప్పదు. మరి జగన్మోహన్ రెడ్డి పండగ తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాలంటున్నాడు. మరి ఈలోపు వీళ్ళం రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. ఏదో ఒకటి ఆ మధ్యన ప్రజల్లోకి వెళ్తాను ఉగాది నుంచి అన్నాడు. ఆల్రెడీ ఉగాది వెళ్ళిపోయి వినాయక చవితి వచ్చేసింది, వినాయక చవితి వెళ్ళిపోయి దీపావళి వచ్చింది, దీపావళి వెళ్ళిపోయి రేపు క్రిస్మస్ సంక్రాంతి అన్నీ వచ్చేస్తున్నాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే అడుగుతారు మీలాంటి వాళ్ళు వెళ్ళి, ఏమండి మీరు దీపావళికి వస్తాను ఉగాదికి వస్తున్నారు, దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాను అంటాడు. మనం సంక్రాంతికి రాలేదు ఇంక అప్పుడు వెళ్ళి అడిగారు ఇంకో సంక్రాంతి రాకపోతే మళ్ళీ ఉగాదికి వస్తాను అంటాడు. అంతేగాని నేను బెంగళూరు నుంచి మాత్రం కథలు నన్ను రమ్మని అనుకుంటారు. బాబు ఈ జనాలతోకి నాకు చిరాకు వస్తుంది, నేను మళ్ళీ గెలుస్తానో లేకపోతే ఎప్పుడు జైలు పోతానో నాకే తెలియదు అని మనసులో అనుకుంటాడు. పైకి చెప్తే ఇంకా ముందే బెంబేలు ఎత్తిపోతారండి. వాళ్ళని అందరినీ ఉత్సాహపరచడానికి 2.5 చూపిస్తాను, రప్ప గంగమ్మ జాతర ఎక్కడున్నా లాక్ వస్తాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటే లాక్కుని వస్తావు, ఇవాళే లాక్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు కావాలనుకుంటే. మీరు ఇలా మరీ రెచ్చిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం, నాయకులు చాలా పద్ధతైన వాళ్ళు, ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారం నడుచుకునేవాళ్ళు. మీరు మరీ గిల్లితే వాళ్ళకి ఇప్పుడు ఒక దోమ పదే కొడుతుందనుకోండి, పాపం దాన్ని కొట్టకూడదని వదిలేస్తున్నారు మీరు, చీమ కానీ దోమ కానీ. మీరు మళ్ళీ వచ్చి కొడుతుందనుకోండి, మీరు ఏం చేస్తున్నారు, నిలిపేస్తారు, నిలిపారా పట్టుకుని అలాగే నిలిపేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఇక ఈ నెయ్యికి సంబంధించి అడిగారు మీరు, పోక్రాయో గోక్రాయో అనిల్ చోక్రా అతను స్పష్టంగా చెప్పాడు, నేను అనేక డొల్ల కంపెనీలు పెట్టారు వాళ్ళు, నేను ఇవ్వాల్సిన అమౌంట్లన్నీ ఆ డొల్ల కంపెనీల ద్వారా వాళ్ళకి అందజేసి ఇవ్వండి. మనీ ట్రయల్ దొరికేసింది ఇక్కడ. మనీ ట్రయల్ దొరికే వరకు వాళ్ళు సేఫ్. మనీ ట్రయల్ దొరికి అది ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి, డొల్ల కంపెనీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ చుట్టూ తేగలు కట్టకడతారు చూసారా, తేగలు తవ్వి పాతర తవ్వి తేగలన్నీ ఒక కట్ట కింద కడతారు. అలాగే కేసులన్నీ కట్టి శుభ్రంగా లోపల పడతారు. ఎవడు తప్పించుకోలేడు. వాళ్ళకి ఏంటంటే ఇది జాప్యం జరుగుతూ వచ్చి జరుగుతూ ఉండడం వల్ల ఏదన్నా విచారణ జరిగినప్పుడు, దర్యాప్తు విచారణ జరిగినప్పుడు అన్ని ఆధారాలు సేకరించడానికి ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలకి కొద్ది సమయం పడుద్ది. ఆ సమయంలో కొంతమంది మట్టగడిసల్లా తప్పించుకుంటారు. కానీ వీళ్ళు మామూలు వలయలేదు, నైలాని వలేసారు, కొరికి పారిపోవడం లేదు వాళ్ళకి. అర్థమైందండి? కొంచెం గిలగలాడుతూ ఉంటారు, అటు ఇటు తప్పించుకు తిరుగుతూ ఉంటారు. చివరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు లోపలికి వెళ్ళి కూర్చుని అక్కడ ఈ జగన్ భజన చేసుకునే కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించుకోవచ్చు. మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీద కానీ ముడుపులు డొల్ల కంపెనీలు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నారు. చూసుకోండి. మీకు రాజకేశరెడ్డిది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం అందరిదే, కృష్ణమోహన్ రెడ్డిది, జగన్ పియ్య అందరిదే చేస్తారు. మీకు మన అనేవాళ్ళు ముందు ఆస్తులు జప్తు చేయాలి. వీళ్ళందరైనా జప్తు చేసి అలా పెట్టి మీరు విడిపోయిన తర్వాత ఇస్తాం, ముందు అర్జెంటుగా ప్రభుత్వ ఖజానాకి ఇచ్చుకోవాలి. అప్పుడు మళ్ళీ కావాలంటే మేము అప్పుడు ఇస్తామండి అని చెప్పి పడేసుకోవాలి. పెన్షన్లకి 53,000 కోట్లు ఇచ్చేయడు చంద్రబాబు గారు పెన్షన్లకి. ఎక్కడి నుంచి వస్తే సగం డబ్బు వీళ్ళు దొబ్బేసి సగం డబ్బు సంక్షేమ కార్యక్రమాల కింద వెళ్ళిపోతే రాష్ట్రం అభివృద్ధి ఎలా చేస్తారు? కాబట్టి ముందు అర్జెంటుగా అక్కడెక్కడ అప్పు తెచ్చి బదులు వీళ్ళ ఆస్తులన్నీ లాగేసుకుని మీ తర్వాత ఇస్తానులే బాబు, లేకపోతే దొనకొండలో కొండల మీద భూములు ఇస్తాం తర్వాత అని చెప్పి లాగేసుకోవాలి ఫస్ట్ ముందు అర్జెంటుగానే. ఆ పని చేస్తే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ అది ఆ వైపుగా ఆలోచించాలి ప్రభుత్వం. మరి ఈ అనిల్ చోక్రా నుంచి అన్ని నిజాలు రాబడితే నా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందంటారా సార్? మళ్ళీ ఇంకా కొత్త పేర్లు ఏమన్నాయి? ఇక మనకు తెలవాల్సిన పేరు జగన్ ఒకటే, ఇంకా అన్ని పేర్లు వచ్చేసినాయి. అది ఎవడ పుణ్యం కట్టుకుంటాడో ఎవడ గంట కొడతాడో కానీ ఆల్రెడీ చెప్పేశారు అనుకుంటున్నాను నేను. అది దానికి తగ్గ ఏదో నువ్వు డబ్బులు ఇచ్చినాయో లేకపోతే ఎవరిదో ఒకటి చెప్పరా బాబు అంటారు. వాడు ఎవడో ఇచ్చే ఉంటాడు. వాళ్ళు సమయం కోసం వేచి చూస్తున్నారు అంతే. ముహూర్తం పెట్టారు, టక్మని తెస్తారు. థ్యాంక్ యూ సార్.